శతవసంత భారతీయ చిత్రమా స్వర కవితా నట వైభవ చైత్రమా. 100 ఏళ్ళు సినిమా పరిశ్రమ పూర్తి చేసుకున్న సందర్భంలో 11 భాషల వారికి ఒక ప్రాంతీయ సినిమా పత్రిక ఇలాంటి పెద్ద ఫంక్షన్ చేయటం చాలా గొప్పగా ఉంది. మన కళ్ళకి చూపింది ఈ సినిమా, స్వర్గమునెవ్వడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా. మా ఇంటికి భోజనానికి రావాలండి అన్నాడు అని ఇంకో మాట కూడా అన్నాడు. మా ఆవిడ పెసరట్టు చాలా బాగా చేస్తుందండి అని. 6 మంది ఉన్నాం, చేయబడితే 1.5 పెసరట్టు ఉందండి అందులో. ఈసారి అయినా కూడా ఒక 1/2 డజన్ పంపించండి. ఇప్పుడు 1/2 డజన్ చాలా అవుతుంది. మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి మొదటి ఛాన్స్ ఇచ్చి 250 రూపాయల చెక్కు నా చేతులతో వారికి ఇవ్వడం జరిగింది. అదే మహాభాగ్యంగా, చాలా అదృష్టవంతురాలుగా నేను భావిస్తున్నాను. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. రావు గోపాలరావు గారికి అవార్డు అల్రామయ్య గారు ఇస్తున్న ఫీలింగ్ ఉంది మా ఇద్దరికి తీసుకుంటుంటే. వరల్డ్ లో ఫస్ట్ టైం 11 అవార్డ్స్ ఒక అవార్డ్ సెరమనీలో చేయిస్తున్నందుకు ఐ థింక్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఈ వరల్డ్ రికార్డ్ నీదే. కృష్ణ గారు అండ్ మహేష్ ఎవరు నా పక్కన లేకపోయినా సరే నేను ఫిల్మ్స్లోకి వచ్చేవాడిని కాదు. నలుదిక్కుల తారలు ఒక్కటి చేసిన చుక్కల వేదిక సంతోషం. తరలొచ్చిన తారల తరగని తల వేడుక ఈ సంతోషం. నటరాజుకు మకుటం ఇచ్చును సంతోషం. సంతోషం నట భారతి మీటిన వీడే సంతోషం. సంతోషం తెలుగింటి తోరణం సంతోషం. తెలుగంటి తీయని సంతోషం. 11వ వార్షిక పండుగ గుండెల నిండుగా చేయును సంతోషం. సంతోషం సంతోషం 100 సందడి విందులు చేయును శతమానం భవతి సంతోషం. ఎవ్వరూ సక్సెస్ఫుల్గా కంటిన్యూస్గా అవార్డ్స్ చెయ్యలేకపోయారు.
ఒక్క సురేష్ తప్ప.